ఆనాడు రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిందే ఇవాళ మేము చేసింది కొత్తగా ఏం లేదని అధికార పార్టీ చెప్తుంది. మీ అబ్జర్వేషన్ కానీ మీ ఫైండింగ్స్ కానీ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫలానా ప్రభుత్వం ఉంది కనుక దానివల్ల ఇలాంటి భారాలు పడుతున్నాయని మనం అలా అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా అవి అనుసరిస్తున్న విధానాల ఫలితం ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు 15,000 కోట్లు నిజమా అని ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ వాస్తవానికి ఏపీఆర్సీ కొద్ది నెలల క్రితమే 2 ఆర్డర్లు ఇచ్చింది, 2022-23కి, 2023-24కి. అంటే ఎఫ్పిపి, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో. అంటే ఇది వార్షిక ఆదాయ అవసరాలు నిర్ధారించి రెవెన్యూ లోటు ఎంత ఉందో నిర్ధారించి కమిషన్ ఉత్తర్వు ఇచ్చి ఆ లోటు మొత్తాన్ని భర్తీ చేసే పద్ధతిలో ఆర్డర్ ఇచ్చాక, అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ